హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈ చిక్మంగళూరు టూర్లో మా డే 2లో హోటల్ నుండి బయలుదేరి చిక్మంగళూరు సైట్ సీయింగ్కి వెళ్ళాం. చిక్మంగళూరు టౌన్ నుంచి ఫారెస్ట్ సైడ్ వెళ్ళడానికి ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఈ చెక్ పోస్ట్లో మనం ఎంట్రీ ఫీ కట్టి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ దాటి ప్లాస్టిక్ బాటిల్స్ వేటిని అలో చేయరు. సో ఎంట్రీ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. కర్ణాటకలో ఫారెస్ట్ ఏరియా ప్లేసెస్ అన్నిట్లో ఈ వనదేవత విగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం ఫారెస్ట్లోకి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో ఈరోజు మేము చూద్దాం అనుకుంటున్న 3 ప్లేసెస్ ఏంటంటే బాబా బుడన్గిరి, ములయంగిరి పీక్ అండ్ జరీ ఫాల్స్. ములయంగిరి పీక్ యాక్చువల్లీ కర్ణాటకలోనే ది హైయెస్ట్ పీక్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం ఫారెస్ట్ అవ్వడం వల్ల వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా అండ్ చల్లగా ఉంది. పెద్దగా ఎండ అయితే తగలలేదు. రోడ్స్ అక్కడక్కడ కొంచెం బాగాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద రూట్ బాగానే ఉంది. అటు ఇటు ఫుల్ గ్రీనరీతో సీనరీస్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ రూట్ మొత్తం హెయిర్ పిన్ బెండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు మనకి డెస్టినేషన్ ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది, కానీ రోడ్స్ మాత్రం చాలా కర్వ్స్తో నిండిపోయి ఉంటుంది. బాబా బుడన్గిరి ఎంట్రన్స్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. క్రౌడ్ మరీ ఎక్కువగా అయితే ఏం లేరు. సో మేము వెళ్ళింది రెయినీ సీజన్ అవ్వడం వల్ల పీక్కి వెళ్ళే దారి మొత్తం బురదగా ఉంది. సో నార్మల్ కార్స్ ఏవి వాళ్ళు అలో చేయట్లేదు. యాక్చువల్లీ అలో చేస్తున్నారు, కానీ రోడ్ అంతా బురదగా గుంటలుగా ఉంది, మీరు రిస్క్ చేసి వెళ్ళండి అని చెప్పి అయితే చెప్పారు. మేమంత రిస్క్ తీసుకోకుండా అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న వెహికల్ అయితే ఎక్కాం. సో వీళ్ళు మనిషికి 300 ఛార్జ్ చేశారు. మేము ఎక్కినప్పుడు వెహికల్ అంతా ఖాళీగా ఉంది, కానీ జనం మొత్తం నిండిపోయేదాకా అయితే అతను స్టార్ట్ చేయలేదు. ఈ చిన్న వెహికల్లో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ని అయితే ఎక్కించారు. సో ఆఫ్ రోడింగ్గా ఇదొక అడ్వెంచర్ రైడ్ అనమాట. ఇక్కడ నుండి చిక్మంగళూరు ఏరియల్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనల్ని తీసుకొచ్చిన వెహికలే కాకుండా వీళ్ళకి చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. రిటర్న్లో మనం అదే వెహికల్లో వెళ్ళాలని లేదు. 300 కట్టినప్పుడు వాళ్ళు మనకు టోకెన్ ఇచ్చారు, అది చూపిస్తే వాళ్ళు ఏ వెహికల్లో అయినా కిందకి తీసుకెళ్తారు. సో కింద గ్రీనరీ, పైన మేఘాలు, ఆ ఏరియాలో వర్షం పడడం మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ నుండి మేమైతే ములయంగిరి పీక్ అయితే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడమే, ఆ తర్వాత ఇంకా తిన్నదైతే ఏం లేదు. టైం ఆల్రెడీ 1 అయిపోయింది.
ప్లేసెస్ చూసారు, అందులో పడి పెద్దగా ఆకలి అయితే వేయలేదు. సో ములాయంగిరి పీక్ రీచ్ అయ్యే రోడ్ అయితే కొంచెం బాగాలేదు, అక్కడక్కడ గతుకులుగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ములాయంగిరి పీక్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో ఇక్కడ వరకు మనం ప్రైవేట్ వెహికల్లో రావచ్చు, లోకల్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే మనం వాటిలో అయినా వెళ్ళొచ్చు, లేదా మనం కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలామంది ఇక్కడ నుండి బై వాక్ ట్రెక్ చేసుకుంటూ వస్తారు. సో అందుకని మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ నుండి కొండ ఎక్కడానికి చాలా నేరో రోడ్ అనమాట. సో సైడ్ ఈ చిన్న గ్రిల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ నుంచి కిందకు చూస్తే చాలా పెద్ద వ్యాలీ లాగా అయితే కనిపిస్తుంది. సో ఎంట్రన్స్లో మేము ఈ కార్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసి ఉండడం చూసి, కార్ ఇక్కడ పార్క్ చేస్తే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలేమో అని భయపడిపోయాం. కానీ ముందుకెళ్ళి చూస్తే అంతగా జనం అయితే ఏం కనిపించలేదు. సో మనకు అక్కడ కనబడుతుందంత మేఘాలు అనమాట. చాలా చల్లగా అయితే ఉంది. సో మెల్లగా ములాయంగిరి పీక్ ఎంట్రీ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ కార్ని పార్క్ చేసి ఇక్కడ నుండి మనం బై వాక్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా చల్లగా ఉంది, అందుకని ఇక్కడ స్వెటర్స్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. పైన మనకి శివుడి టెంపుల్ ఉంటుంది, సో అందుకని ఇక్కడ నాన్ వెజ్ కూడా నాట్ అలౌడ్. ఆల్రెడీ ఇక్కడే చాలా చల్లగా ఉంది. పైనుండి వచ్చే వాళ్ళు బేబీని తీసుకొని అంత చల్లగా పైకి వెళ్ళలేరు, ఇక్కడే చూసి వెళ్ళిపోండి అని చెప్పి సజెస్ట్ చేశారు. సో కొంతసేపు ఇక్కడే ఉండి వ్యూస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం.
సో ఈ ములాయంగిరి పీక్ వ్యూ పాయింట్ నుంచి చిక్మంగళూరు టౌన్ ఏరియల్ వ్యూ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కుదిరితే ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి మీరు కూడా ట్రై చేయండి. వన్ ఆఫ్ ద మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లైట్గా స్నాక్స్ తినేసి ఇక్కడ నుండి జరీ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. దారంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి జరీ ఫాల్స్ ఆన్ ద వే టు అవర్ హోటల్ రూట్ అనమాట. సో జరీ ఫాల్స్ రీచ్ అవ్వడానికి మన వెహికల్ అయితే వెళ్ళదు, అది ఫుల్ ఆఫ్ రోడింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని సో ఎంట్రీ పాయింట్లో మనం కార్ పార్క్ చేస్తే ఇలా ఆఫ్ రోడింగ్ వెహికల్తో మనల్ని కిందకి తీసుకెళ్తారు. సో ఈ వెహికల్కి మనిషికి 500 ఛార్జ్ చేస్తారు. సో మా వెహికల్లో ఓన్లీ మేము ఇద్దరం వెళ్ళామన్నమాట, 1000 రూపీస్ ఇచ్చి. సో రోడ్డు మాత్రం చాలా హారిబుల్గా ఉంది. మన వెహికల్స్ మాత్రం వాళ్ళు యాక్చువల్లీ అలో చేయరు, కానీ కొంతమంది సొంత వెహికల్స్లో అయితే వచ్చారు. కానీ నేనైతే ఈ రోడ్స్ చూసిన తర్వాత అస్సలు సజెస్ట్ చేయను. చాలా నేరో రోడ్ అనమాట. ఒక వెహికల్కి ఇంకో వెహికల్ ఎదురు పడితే ఒక వెహికల్ ఆగిపోయి సైడ్ ఇచ్చిన తర్వాత పక్క వెహికల్ వెళ్తుంది. 500 గురించి ఆలోచించకుండా వీళ్ళు ఆఫ్ రోడింగ్ వెహికల్లో వెళ్ళడమే చాలా బెస్ట్. సో అతను మమ్మల్ని దించేసి మళ్ళీ అక్కడే వెయిట్ చేశాడు మా కోసం. ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో దగ్గరకు వెళ్ళే కొద్దీ వాటర్ ఫాల్స్ సౌండ్ మనకి క్లియర్గా వినిపిస్తుంది. సో ఇదే జరీ ఫాల్స్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. కొంతసేపు ఇక్కడే ఉండి కొన్ని ఫొటోస్ దిగి హర్షిత్ అండ్ యామి వాటర్లో ఆడుకున్నారు కొంతసేపు. సో అక్కడ నుండి హోటల్కి రిటర్న్ అయ్యాం. దారిలో ఇలా చిన్న మ్యాన్మేడ్ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. సో ఆల్రెడీ టైం చాలా లేట్ అయిపోయింది, ఇంకా కార్లో నుండి చూసి ఇక్కడ నుండి బయలుదేరాం అన్నమాట. సో సన్సెట్ అయ్యేటప్పుడు దారిలో ఈ హిల్ వ్యూ పాయింట్ దగ్గర ఈ సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదే మా డే 2 చిక్మంగళూరు ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డే 1 వీడియో ఆల్రెడీ చూసి ఉండకపోతే ఇక్కడ పేస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి.